హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధిదారులు అనగా L1, L2లో ఉన్న కేటగిరీల లబ్ధిదారులకు ఇండ్లు అనేది పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో అదిరిపోయే గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగిందన్నమాట తెలంగాణ సర్కారు. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం L1 కేటగిరీలో ఉన్న వారికి 4 విడతల్లో వచ్చేసి 5 లక్షల రూపాయలు విడతకు ఇలా ఎవరైతే ఇండ్లు అనేది కంప్లీట్ చేసుకుంటున్నారో వారికి బీమ్ లెవెల్, బేస్మెంట్ లెవెల్ ఆ డబ్బులు ప్రతి సోమవారం రివ్యూలు అయితే నిర్వహించి డబ్బులు కరెక్ట్ ఉన్నట్లయితే వెరిఫై చేసి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే పండుగ వేళ రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, భారీగా పెరుగుతున్నటువంటి సిమెంట్ ధరలు, ముఖ్యంగా సిమెంట్ ధరలు భారీగా పెంచేందుకు కంపెనీలో వ్యాపారం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే బస్తాకు 30 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సో చాలా వరకు, ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఐరన్, సిమెంట్, ఇవన్నీ ఇసుక ఇవన్నీ కూడా అవసరం పడుతున్నాయి. కానీ ఇక్కడ వచ్చేసి మనకు భారీగా అయితే త్వరలోనే సిమెంట్ బ్యాగ్ ధర అయితే పెంచనున్నారనమాట. కేంద్రం GST స్లాబ్లు తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందనమాట. ప్రస్తుతం సిమెంట్ పై ఉన్నటువంటి GST అనేది 28% ఈ 18% తగ్గే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో జనాలకు ఊరట కలగకుండా తమ లాభాలను పెంచుకోవడానికి కంపెనీలు ముందుగానే ధరలు పెంచుతున్నట్లు సమాచారం అయితే వచ్చిందనమాట. సో బస్తాకు 30 నుంచి 40 రూపాయలు అయితే పెంచుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బస్తా మీద 30 రూపాయల నుంచి 40 రూపాయలు అయితే పెరుగుతాయి అనమాట. సో ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే పండుగ వేళ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లబ్ధిదారులకు ఇప్పటికే 1000 కోట్లు చెల్లించిన హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ తెలపడం జరిగిందనమాట. 1000 కోట్లు అయితే రిలీజ్ చేసినట్లు. ఇందులో వచ్చేసి 3 లక్షల ఇల్లు మంజూరు చేయగా ఇందులో వచ్చేసి 2.4 లక్షల ఇండ్లు పనులు అనేది మొదలయ్యాయని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక గత 3 నెలలుగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పేసి ఆయన క్లియర్గా అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణపు పనులు నిర్ణీత స్థాయికి వచ్చిన 15 రోజుల్లో ఏవైతే ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారం లోబడి ఉంటాయో వాటికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చి బిల్లులు కూడా రిలీజ్ అయ్యేలా చూస్తున్నామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. బిల్లులు అనేది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల మేర ఇక ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి రిలీజ్ అయితే చేసినట్లు ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. సో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో బేస్మెంట్ లెవెల్ కావచ్చు, స్టేజ్ లెవెల్గా మొత్తం 4 విడతల్లో పైసలు అనేది ఖాతాలు అయితే జమ చేస్తున్నారు కదా. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం 15 రోజులకు ఒకసారి అయితే బిల్లులు అనేది రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీ ఖాతాలు కూడా జమ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.